బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను యాంకర్ పవన్. ఈ రోజు మనం లైన్ మ్యాన్ అంట అసలు ప్రతి చోట కరెంట్ తీసేస్తున్నారు. ఇక్కడ కూడా ఇంత తీసేశారు. అసలు ఏంటి దీపారాధనలు వెలిగిస్తున్నారు, మన పూజలు చేస్తున్నారు, అసలు మొత్తం అడిగి తెలుసుకుందాం. త్రిగుణమ్మ నమస్కారం. నమస్తే భయ్యా, ఎట్లున్నావు? ఏం సంగతులు? సంగతి అంతా మీరే చెప్పాలి. అసలు మస్తున్నావు. ప్యాంట్లు నేను చిరిగింది వేసుకుంటే నాకు నెక్కు చిరిగింది నీ ప్యాంటు. ఈ మధ్య టాన్ జీన్స్ అంటున్నారు. మనం చెంప ఈ మధ్య కాదు, ముందు నుంచే టాన్ జీన్స్ అంటారు. వాళ్ళే చింపేసి ఇచ్చేస్తున్నారు మనకి ప్యాంట్లు. నార్మల్ అయితే రేటు తక్కువ, చింపిస్తే రేట్ ఎక్కువ. ఈ సినిమాలో ఎవరైనా వేసారా హీరోయిన్స్ కానీ మీరు? ఈ సినిమా ఎక్కడో ఊర్లలో జరుగుతుంది, సరేనా? లైన్ మ్యాన్ అని ఒక పల్లెలో జరిగిన సత్తుపల్లి. యాక్చువల్లీ దాంట్లో చిన్న యూట్యూబ్ కామెంట్స్ లో కూడా చాలా మంది రాశారు సత్తుపల్లి ఏంటి అని. ఒక రియల్ పేరుని తీసి కొంచెం మార్చాం ఫర్ ఫిక్షనల్ పర్పస్. స్టార్టింగ్ లో వేస్తాం కదా, ఈ సినిమాలో వచ్చిన పాత్రలు, చోట్లు అవన్నీ కల్పితమే మాత్రమే అట్లాంటి వేయాల్సిన ఒక కారణం వల్ల ఇది చేంజ్ లిటిల్ బిట్ హియర్ అండ్ దేర్. ఎక్కువ కన్నడలో బాగా కనెక్ట్ అవుతుంది లైన్ మ్యాన్. అవునా? 1.7 మనం ఏం చేస్తాం, మనం పాన్ ఇండియా స్టార్ అయిపోతున్నాం ఈ మధ్య. ఎక్కడ నార్మల్ గా ఎవరైనా సీనియర్ డైరెక్టర్స్ కానీ ఆర్జీవి గారితో చేశారు కొండ అంటే ఎవరైనా సజెషన్ చేశారా ఈ ఇండస్ట్రీకి బాగా వెళ్తున్నారు తమిళ సైడ్ కానీ కన్నడ, దేనికి బాగా మీరు యాక్చువల్లీ ఫేస్ కట్ మీ బాడీ కట్ కి సెట్ అవుతుంది అనుకుంటారు? అంటే అలా అని కాదు, నేను ప్రకాష్ రాజ్ గారి శిష్యుడిని. నన్ను సినిమాలోకి తీసుకొచ్చింది ప్రకాష్ రాజ్ గారే. ప్రకాష్ రాజ్ గారు అనగానే ఫస్ట్ మన మైండ్కి వచ్చేది ఆయన తమిళ్లో యాక్ట్ చేస్తాడు, తెలుగులో యాక్ట్ చేస్తారు, కన్నడలో యాక్ట్ చేస్తారు, హిందీలో యాక్ట్ చేస్తారు, ఇంకా మనకి తెలియని లాంగ్వేజెస్ దేంట్లో చేశారు కూడా మనకు తెలియదు. సో నాకు వచ్చినప్పటి నుంచి అదొక బెంచ్ మార్క్ కింద ఉండింది. అంతేగాని ఈ కార్లు కొనాలి, ఈ బట్టలు వేసుకోవాలి, ఈ 5 లక్షలకి షూలు కొనాలి, దోస్ వేర్ నాట్ మై ఇంట్రెస్ట్. ఎంత దూరం మనం స్ప్రెడ్ మన ఆర్ట్ని మనం ఎంత యాక్టింగ్ అని తీసుకెళ్ళొచ్చో అలా నాకు అవకాశం దొరికింది. ఇది యాక్చువల్లీ కన్నడ తెలుగు చేద్దాం అన్నట్టు వచ్చారు. అప్పుడు నేను వాళ్ళ ఫ్రెండ్స్ ఇట్లా ప్రొడ్యూస్ చేస్తున్నారు అని విన్నప్పుడు నేను చెప్పాను నాకు చాలా ఇంట్రెస్ట్ ఉందండి. అడిగారు కొంచెం పెద్ద ఫైట్లు ఏమి ఉండవు, ఇప్పుడు మీరు కొండ యాక్షన్ ఎక్కువ చేస్తున్నారు కదా, కొంచెం పెద్ద బడ్జెట్లు అయ్యాయి అన్నా. సార్ బడ్జెట్కి నాకు సంబంధం లేదండి, మీరు సినిమా చేయండి సార్, నేను మంచి సినిమాలో పార్ట్ అవ్వాలనుకుంటున్నాను, అది నా మెయిన్ గోల్, సో నేను డెఫినెట్గా చేస్తాను అన్నట్టు. సో అలా కన్నడలో కూడా నేను ఒక 3 months కన్నడ ప్రాక్టీస్ చేశాను. నాకు కన్నడ అంతగా వచ్చేది కాదు. ఇది మండ్యా అని చెప్పి ఒక ప్లేస్లో, మనం అలా తెలంగాణ స్లాంగ్ ఉంటుంది కదా, ఆ స్టైల్లో అక్కడ మండ్యా అని ఒక స్లాంగ్ ఉంటుంది అన్నమాట. మండ్యా స్లాంగ్ ప్రాక్టీస్ చేశాను. ఏదైనా వీడియోస్ లో మరి ఎందుకు హీరోయిన్ గారితో మాట్లాడేస్తున్నారు? హీరోయిన్ తోనా? ఆవిడ అంటే కన్నడ ప్రాక్టీస్ చేద్దామని. ఇప్పుడు ఏ లాంగ్వేజ్ అయినా రావాలనుకో ప్రాక్టీసే. అరే పెళ్ళి అయిపోయిందిరా, నేను చాలా పెళ్ళి అయిపోయి మొత్తం దుకాణం బంద్ చేసి ఇంట్లో కూర్చుంటా. సో ఇప్పుడు ఏదైనా లాంగ్వేజ్, ఇప్పుడు నీకు మలయాళం రావాలనుకో, నీకు మలయాళం గర్ల్ ఫ్రెండ్ ఉంది, డేట్ చేసావంటే ఇంకా మలయాళం అది నువ్వు తెలుగు నేర్పించడం, వాళ్ళు మలయాళం నేర్పించడం, అలా జరుగుతుంది కదా. కన్నడ అయితే ఇంకా బెటర్. కన్నడ సినిమా ప్రమోషన్ కూడా రావచ్చు కదా కన్నడ అయితే. మా ఆవిడ చూస్తా ఉంటది, నీ నెంబర్ వేస్తా. నార్మల్ గా ప్రమోషన్ కైనా రావచ్చు. నో డెఫినెట్లీ ఆ కాస్ట్ అండ్ క్రూ నాకు బాగా హెల్ప్ చేశారు. నాతో వాళ్ళు నాకు కన్నడ నేర్పించేవాళ్ళు, నేను వాళ్ళకి తెలుగులో కరెక్షన్స్, కొంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు, కరెక్షన్స్ వరకే. వీడు చాలా డ్రైల్ ఉన్నాడు, వీడు కొంచెం పూలు అమ్మాయిలు చూపించండి అయ్యా వద్దన్న, డైలీ చూస్తున్నాం కదా, ఇది చూసే ఈ పరిస్థితి అలా జరుగుతున్నాయి కొన్నిసార్లు. ఇప్పుడు అంటే మూవీలో ఈ టైప్ ఆఫ్ లుక్ చూస్తుంటే అసలు ఏంటి, అసలు అంత ఈజీగా ఎలా ఎక్కిస్తారన్న నాకు అర్థం కాదు. ఏది పోల్స్ ఎక్కాలి కదా, పోల్సేనా లేకపోతే గోడలు ఇల్లు అయ్యి సినిమాలు నిన్ను ఎక్కుతారా ఫస్ట్ నేనే సినిమాలో అన్నా? యాక్చువల్లీ ఫస్ట్ లైన్ మ్యాన్ అని నాకు వినేటప్పుడు ఒక 1-2 years బ్యాక్ యూట్యూబ్ లో లైన్ మెన్ పోల్ క్లైంబింగ్ వీడియోస్ చాలా వచ్చాయి. తెలంగాణ ఇస్ ద ఫస్ట్ స్టేట్ టు హ్యావ్ సమ్ విమెన్ లైన్ మెన్ అన్నట్టు నేను న్యూస్ చూసాను అనమాట. ఆడవాళ్ళు లైన్ విమెన్ గా పనిచేస్తున్నారు. ఇంకా వాళ్ళు ఎక్కడం వీడియోస్ చూసినప్పుడు చాలా ఇన్స్పైరింగ్ ఉంటుంది. సినిమా కొంచెం ఫస్ట్ చిన్న వర్క్ షాప్ లా చేశారు. డైలాగ్స్ కానీ, ఆ బాడీ లాంగ్వేజ్ ఎలా వస్తుంది, కొంచెం మేకప్ సైడ్ ఎలా చేసేటప్పుడు ఇట్లా పోల్ ఉండింది. డైరెక్టర్ మీరు ఎక్కుతారా అని అడిగారు. నేను సార్ 6 pack బాడీ అసలు మామూలు కాదని చెప్పి ఇంకా ఎక్కడో స్టార్ట్ చేశాను. సగం ఎక్కేసా, దాని తర్వాత పైకి వెళ్ళలేకపోతున్నా, కిందికి ఇట్స్ నాట్ అబౌట్ ఫిట్నెస్. ఆ టెక్నిక్ ఏంటో మనకి బై ప్రాక్టీస్ వస్తుంది. థర్డ్ సెట్ ఎక్కే టైప్. మనం ఏదో రోజు జిమ్ లో రోప్ క్లైంబింగ్ చేస్తున్నాం కాబట్టి ఎక్కేయడం ఈజీ కాదు. ఇప్పుడు రఘుశాస్త్రి గారు ఈ టైప్ ఆఫ్ స్టోరీ చెప్పగానే, అంటే ఆల్మోస్ట్ ఈ టైప్ స్టోరీలు కొన్ని చాలా ఉన్నాయి పాతవి చూసుకుంటే, ఈ స్టోరీ చెప్పి మీ పర్టికులర్ ఏ పాయింట్ లేవు ఇట్లాంటి స్టోరీలు పాతి కొన్ని మూవీస్ ఉంటాయి ఏవి చెప్పు.
లైక్ ఇట్లాంటి ఇన్సిడెంట్ బేస్ అదే చెప్పు ఇన్సిడెంట్ బేస్ చేసి క్వార్టర్స్ కానీ అట్లాంటి రియల్ లైఫ్ ఇన్సిడెంట్ బేస్ చేసుకున్నా. ఇట్లాంటి స్టోరీ అయితే లేదు, ఇట్లాంటి స్టోరీ కానీ రాలేదు. ఈ స్టోరీ గురించి ఇంకా ఎవరు తీయలేదు. అండ్ పోలీసుల గురించి యూజువలీ సినిమాలు అంటే పోలీసుల గురించి తీస్తారు, ఆర్ డాక్టర్స్, హీరో క్యారెక్టర్ లేదా పోకరి అథవా ఏం చేయకుండా బీటేస్తూ ఇట్లా ఉంటుంది హీరో క్యారెక్టరైజేషన్. ఒక ఈవీ లైన్మెన్ గా మనం నాకు తెలిసినంత వరకు ఏదీ లేదు సినిమా. అండ్ కానీ వాళ్ళు మనకి పోలీసులు డాక్టర్లు వాళ్ళకన్నా ఇంపార్టెంట్. గంట కరెంట్ లేకపోతే మనం ఎన్నిసార్లు ఫోన్ చేస్తాం, రోజంతా కరెంట్ లేకపోతే అసలు ఫోన్ ఛార్జ్ లేకపోతే పిచ్చెక్కిపోద్ది కదా. నాకు వన్ స్మాల్ డౌట్ వచ్చింది మీరు ఈ పాయింట్ చెప్పగానే. చెప్పు, ఎందుకు నువ్వు లైట్ ఆన్ చేసి చేస్తావు, ఆఫ్ చేసి చేస్తావా? మీరు లైన్ వేయడానికి అన్నారు కదా, నార్మల్ లైట్లు ఆఫ్ చేసేది ఆ పిచ్చుకుల కోసమా లేదంటే మన సినిమా చూడు అర్థం అవుతుంది కాజల్ గారి కోసం కాదు. యాక్చువల్లీ సినిమాలో లైట్ ఆఫ్ చేస్తే నీలాంటి ఒకడు పని చేసాడు, దానివల్ల పెద్ద పంచాయతీ అవుతుంది. నీలాంటి నేను చేస్తే ఇంక నేను హీరో ఎందుకు అవుతాయి సినిమాలో? ఏమో చెప్పలేము కదా, మీరే నుంచుంటారు పంచాయతీలో అని. పంచాయతీలో నించుంటే ఇప్పుడు నువ్వు కూడా ఇంటర్వ్యూకి వచ్చావు, నువ్వు హీరో విధానం కొద్ది వేరేలా ఉంది. కరెక్ట్, అక్కడ ఒక గిల్ట్ కోసమే నించున్నాను. బాగా నోటీస్ చేసావు ట్రైలర్ లో, గుడ్ జాబ్. కానీ అదేంటో తెలియాలంటే సినిమా థియేటర్ లో చూడక్కర్లేదు, మీరే సపోర్ట్ చేసి లైట్ ఆఫ్ చేస్తే అది వేరే జరిగిందని అర్థం అవుతుంది కొద్దిగా. వేరే జరిగిందని అక్కడ వేరే జరిగింది. రఘుశాస్త్రి గారి గురించి అంటే ఏం చెప్తారు? రఘుశాస్త్రి యాక్చువల్లీ ఆయన ఇంతకు ముందు ఒక సినిమా తీశారు, పునీత్ రాజ్ కుమార్ అమరియా, పునీత్ రాజ్ కుమార్ గారి బ్రదర్ సన్, అంటే వాళ్ళ అన్నయ్య కొడుకు సినిమా ఒకటి ఆయన డైరెక్ట్ చేశారు ఫస్ట్ ఫిల్మ్. పునీత్ గారికి చాలా క్లోజ్. పునీత్ గారితో నెక్స్ట్ సినిమా ప్లాన్ చేద్దాం అన్నప్పటికీ ఇంకా అనుకోకుండా ఆయన వెళ్ళిపోవడం జరిగింది. సో అప్పుడు తను ఊరెళ్ళి కూర్చున్నాడు అనమాట ఒక ఫ్యూ మంత్స్, నెక్స్ట్ ఏం చేద్దామని ఆలోచిద్దాం అన్నప్పుడు. అప్పుడు తనకి వాళ్ళ ఊర్లో కూర్చుని రాస్తున్నప్పుడు వచ్చిన లైన్ ఇది. తను చుట్టూ జరుగుతున్న విషయాలు, ఇట్లాంటి ఒక ఇన్సిడెంట్ జరగడం, ఒక ఊర్లో మొత్తం లైన్ మ్యాన్ 10 రోజులు 15 రోజులు కరెంట్ ఆఫ్ చేస్తాడు, ఊరంతా సహకరించింది. కరెంట్ లేకుండా ఎవడుంటాడు? ఇప్పుడు లైన్ మ్యాన్ ఆఫ్ చేస్తే అసిస్టెంట్ ఇంజనీర్ ఫోన్ చేస్తారు, సూపరింటెండెంట్ ఫోన్ చేస్తారు, అంత ప్రెషర్లో కూడా ఎందుకు ఆఫ్ చేశారు ఏంటి అని తనకు ఆ ఇన్సిడెంట్. సో దాని మీద తను రాయడం జరిగింది. ఇది గుర్తుండడం కాదు, చేసాంగా బయట కూడా. ఇవి బాగుందా? అంటే హీరోయిన్ గారు ఏంటో రావట్లేదు అసలు ప్రమోషన్స్ కి. హీరోయిన్ గారు నువ్వు నెంబర్ తీసుకున్నావుగా లాస్ట్ టైం వచ్చినప్పుడు, ఇన్స్టాలో నువ్వు ఏదో ట్యాగ్ చేసావంటే కంప్లైంట్ కూడా పెట్టింది, హీస్ హెరాసింగ్ మీ, వెరీ సూన్ ఇంక నీ మీద మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా రిజిస్టర్ అవుతున్నా. ఆల్రెడీ ఉన్నాయా? ఆల్రెడీ ఉన్నాయి 2-3. జస్ట్ ట్యాగ్ చేసినందుకే స్టోరీ నువ్వు ట్యాగ్ చేస్తే పర్లేదు, హెరాస్ అంటే కదా చేస్తున్నావు. అది మీరు అనుకుంటా, నేను చేస్తే నా మీద పెడతారు కానీ నీ మీద ఎందుకు పెడతారు? నాకు డౌట్, అది మీరు చెప్తున్నారేమో. నేను అరెస్ట్ చేసి నేను నీ మీద పెట్టమంటున్నానా? అంత తెలివి లేదులే. చెప్పాగా దుకాణం బంద్ చేసి ఇంటికి వెళ్ళిపోయారు. సెప్టెంబర్ లో మ్యారేజ్ అయింది కదా, ఒక 7 months. సెప్టెంబర్ లో అయితే దానికి సంవత్సరం నుంచి ప్రేమిస్తున్నా. చాలా సంవత్సరం నుంచి కార్ కూడా కొన్నారు రీసెంట్. అది లాస్ట్ టైం రీసెంట్ కొత్త కడ్రేర్ కూడా కొన్నా, కావాలా నీకు? నాకేమంటే ఇష్టమ్మా ఫ్యాన్స్ 2009. యా, ఇట్స్ యాక్చువల్లీ ఆన్ అ సీరియస్ నోట్, మేము ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఉండేవాళ్ళం, ఒక 2 bedroom ఫ్లాట్లో అద్దెకు ఉండేవాళ్ళం. మా నాన్న ఒక బ్యాంక్లో పనిచేసేవారు. ఒక మిడిల్ క్లాస్ డ్రీమ్గా మ్యాక్సిమం ఏముండేదంటే ఇంజనీరింగ్ ఏదో చేసి ఒక జాబ్ తెచ్చుకొని స్తోమతుంటే యుఎస్, ఒక కారు, ఒక ఇల్లు, అంతే డ్రీమ్ ఉండింది. బట్ వాట్ యాక్చువల్లీ నాకు ప్రతిరోజు పొద్దున్న లేచేటప్పుడు ఏంటంటే అసలు ఎంత దూరం వచ్చాం మనం, దీనికి ఎవరు డబ్బులు పెట్టలా, మా దగ్గర అంత డబ్బులు కూడా లేవు పెట్టి సినిమాలు తీయడానికి. ఎవరో ఒకళ్ళు ఆపర్చునిటీ ఇచ్చారు, ఇంక దాని మీద నేను ఇంక బిల్డ్ చేసుకుంటూ వచ్చాను. ద బిగ్గెస్ట్ గ్రాటిట్యూడ్ ప్రతిరోజు లేచేటప్పుడు ఏంటంటే ప్రేక్షకులు. ఓకే, సినిమా కొన్ని హిట్ అవుతాయి, కొన్ని హిట్ అవ్వవు. ఈరోజు లక్కీలీ ఓటీటీ ఉండడం వల్ల దాంట్లో కూడా చూస్తున్నారు. కానీ నా బాధ్యతగా మళ్ళీ అదే రోట్లో రుబ్బిన పిండి కాకుండా ఏమైనా కొత్తగా ఇవ్వాలి, కొత్తగా సమ్ న్యూ అటెంప్ట్ ఐ షుడ్ డూ. నేను మా ఆడియో ఫంక్షన్లో కూడా అదే చెప్పాను. ఆర్ఆర్ఆర్, బాహుబలి, సలార్ లాంటి సినిమాలు తెలుగు సినిమా ఒక హైట్కి తీసుకెళ్తుంటే నేను కూడా ఇన్ మై ఓన్ వే, మేము అంత బడ్జెట్లో చేయలేము, బట్ కంటెంట్ వైజ్ ఎలా అంత దూరం తీసుకెళ్లొచ్చు అన్నదే అటెంప్ట్. కానీ ఇయర్ నార్మల్గా 3 cinemas, డెవిల్, కిరాయి అండ్ లైన్ మ్యాన్. డెవిల్ కిరాయి ఇప్పుడు కాదు కానీ కొంచెం లేట్ అవుతుంది, బట్ దెర్ ఆర్ అదర్ ఫిల్మ్స్. ఉద్వేగం అని ఒక సినిమా. కానీ ఈ ఇయర్ కి మీ పాస్ట్ ఉన్న ఒక సినిమాకి కొద్దిగా లింకప్ గా నాకు అనిపిస్తుంది. జస్ట్ ఏంటంటే ఇప్పుడు 2011 నుంచి 14 దాకా ఆల్మోస్ట్ 3 years గ్యాప్ వచ్చింది. కానీ ఏ ఇయర్ మీరు 3 cinemas ఎప్పుడు రాలా. ఆ 3 years గ్యాప్ కి 2024 లో 3 cinemas. ఆ 3 years గ్యాప్ ఎందుకు వచ్చిందో చెప్పనా? అదే
తినేర్ వెదుర్తి ఆ 3 years ఎందుకు గ్యాప్ వచ్చిందంటే నేను ఒక సినిమా చేస్తున్నాను. నేను ప్రకాష్ రాజ్ గారి దగ్గర పనిచేసేటప్పుడు ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసేవారు. సో ఆయన వచ్చి లెట్స్ మేక్ అ ఫిల్మ్, చాలా అంబిషియస్ ఫిల్మ్. మేము ఆ సినిమా 2 years షూట్ చేయాలి. అంటే ఒకడు చెన్నై నుంచి కాశ్మీర్ వరకు నడుచుకుంటూ వెళ్ళడమే సినిమా. మేము షూట్ చేసుకుంటూ వెళ్తున్నాము. మేము ఆల్మోస్ట్ 60% 70% షూట్ చేసేటప్పటికి మా హీరోయిన్ చనిపోయింది. షీ హ్యాడ్ సమ్ హెల్త్ ఇష్యూస్. మేము కొంత షూట్ చేసాము, చనిపోయింది. ఇంకా ఉన్న పెట్టుకున్న బడ్జెట్లో ఏదైతే షూట్ చేసామో అదంతా ఇప్పుడు వర్క్ కాదు, ఫుటేజ్ మళ్ళీ రీషూట్ చేయాలి, దానికి ఎవరు వస్తారు ఏంటి అని చెప్పి మళ్ళీ ఇంకొక 6 months 7 months స్ట్రగుల్ అయ్యాను. ఆల్మోస్ట్ 2 years నా లైఫ్లో నేను దాని మీద డెడికేటెడ్గా కూర్చున్నాను. నాకు వేరే సినిమాలు వచ్చినా కూడా నేను తీసుకోలే. బికాజ్ ఒక ఫ్రెండ్షిప్ ఒక మాట లేదు, సినిమా ఫినిషే చేయలేదు మేము. ఇట్ వాజ్ జస్ట్ 2 years జస్ట్ అట్లా డ్రైనేజ్లో వెళ్ళిపోయింది. స్టార్టింగ్ కెరీర్ లో కష్టపడి సినిమా చేసి రిలీజ్ అవుతే ఎంత బాధ ఉంటుంది సినిమా. అండ్ చాలా మంచి సినిమా యాక్చువల్లీ. చాలా సినిమా అవ్వక ముందే చాలా డిస్ట్రిబ్యూటర్స్ దానికి మేము కొనేసుకుంటాం, డబ్బులు ఇచ్చిన వాళ్ళు, మ్యూజిక్ అన్నీ షూట్ చేస్తున్నప్పుడే హాట్గా అమ్ముడుపోతున్నాయి. అంటే మన అమెరికాన్ గారి సినిమా టైప్ ఆయన వాక్ చేసుకుని పరిగెత్తుకొని వెళ్ళిపోతారు మొత్తం లాస్ట్. ఏమో ఇది వేరే సినిమాలు ఇంక తీయలేదుగా, కథ వదిలే కానీ. సో ఆ గ్యాప్ వచ్చిన దానికి కారణం కెరియర్ ఇనీషియలీ అంటే ఓకే ఎవరో అనుకోని డబ్బులు లేకుండా సినిమా లేకపోతాయి లేదా కథ బాగాలేదు ఏదో హీరోయిన్ చనిపోవడం మేము ఎక్స్పెక్ట్ చేయాల. మళ్ళీ అది రీషూట్ చేయడం కుదరకపోవడం, సో మెనీ ఇష్యూస్ వల్ల వీ హ్యాడ్ టు డ్రాప్ ఇట్. నా లైఫ్లో పెద్ద లెసన్ అది. ఒక 2-3 ఏళ్ళు వేస్ట్ అయినా ఈ రోజు ఎందుకు ఇన్ని సినిమాలు చేస్తున్నాను అని అడుగుతుంది. దానికి కారణం ఏంటంటే అవకాశం ఉన్నప్పుడు చేసుకోవాలన్నది. ఏ ఒక సినిమా చేయడానికి అవకాశం వచ్చినప్పుడు మనం డెఫినెట్గా అవకాశం తీసుకుని చేయాలన్నది నా పాలసీ. ఓకే అన్న, స్టార్టింగ్ నుంచి అంటే 2009 నుంచి స్టార్ట్ అయింది. అంతకుముందు మీరే అన్నారు యూఎస్ వెళ్దాం అనుకున్నాను, ఇలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆర్టీసీలో. వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్ళాం. ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్ళారు. ఓకే, వైజాగ్ మళ్ళీ చెన్నై కాలేజ్కి జర్నలిజం కంప్లీట్ అయింది. లేదు సెకండ్ ఇయర్ లో హీరో అయిపోయా. సెకండ్ ఇయర్ లో హీరో అయిపోయా అన్న. స్టార్టింగ్ మూవీకి మీరు ఇచ్చిన ఆడిషన్ డైలాగ్, స్టార్టింగ్ నేను ఇచ్చిన ఆడిషన్ స్టార్టింగ్ మీరు ఏ ఆడిషన్కి వెళ్ళారు ఆ డైలాగ్ ఇక్కడ చెప్పారు. అక్కడ ఫస్ట్ కథా సినిమాకి ఆడిషన్ చేసాము. కథా సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది అనమాట. ఒక డైలాగ్ అడుగుతాడు ఒక ఆయన, కథ ఎక్కడి వరకు వచ్చింది అంటే అనంతగిరి పొలిమేరల దాకా వచ్చింది. ఇదే నా ఫస్ట్ డైలాగ్ చెప్పాల్సింది. డైలాగే చేశారా ఇంకేమైనా సీన్స్ ఏమైనా? నాకు ఇది యాక్చువల్లీ అప్పుడు మణికొండ చాలా ఖాళీగా ఉండేది. ఆండ్రూ గారు కెమెరామెన్ అనమాట, జెనీలియా హీరోయిన్. జెనీలియా పక్కన వీడు ఎలా ఉంటాడని చెప్పి ఒక టెస్ట్ షూట్ ఫిల్మ్లో అప్పుడు ఫిల్మ్లో షూట్ చేసాము. ఫిల్మ్లో తీద్దామని చెప్పి ఇంకా అక్కడ ఒక 1 to 2 hours నడుచుకుంటూ రావడం, జుట్టు ఇలా చేయడం, తిరిగి చూడడం, వీడు అసలు ఫేస్ కట్టింగ్ ఉందా లేదా అని చెప్పి చాలా. అప్పుడు ఈ డైలాగ్ 1-2 dialogues నేను థియేటర్ చేసేవాడిని కాబట్టి డైలాగ్ చెప్పేస్తాను నమ్మకం వాళ్ళకు ఉండింది. స్క్రీన్ మీద ఎలా ఉంటాను, అవే ఎక్కువ చేశాను. అవే ఎక్కువ. ఓకే అన్న, ప్రతి సినిమా కంటే కంపారిజన్ లేకుండా పోతుంది, ప్రతి మూవీ చేసుకొని వెళ్తున్నారు. ఓకే అన్న, ఆర్జీవి గారితో కూడా మూవీ చేశారు. మీ ఇప్పుడు దాకా ది బెస్ట్ మూవీ అంటే ఏం చెప్తారు? 1-2 movies. నీకు డాగ్స్ ఉన్నాయా? ఎన్ని డాగ్స్ ఉన్నాయి? ఒకటి. హౌ మచ్ డూ యూ లవ్ యువర్ డాగ్? ఇష్టం, డాగ్ అంటే చాలా ఇష్టం. సో నీకు ఇది నా 23rd బేబీ. నీకు ఏ బేబీ ఇష్టం? నాకు ఆగిపోయిన బేబీ కూడా చాలా ఇష్టం. నాకు దాని మీద ఇంకా ప్రేమ. ఇందాక చెప్పాను కదా 2 years చేసి ఆగిపోయిందని. ఐ కాంట్ రియల్లీ సే వాట్ ఐ లైక్ మోర్. ఒక్కొక్కటి ఇప్పుడు L7 అని ఒక సినిమా చేశాను. థియేటర్కి వచ్చినప్పుడు పెద్దగా ఏం రిసీవ్ కాలేదు, కానీ అమెజాన్లో అందరూ చూశారు. నాకు ఎక్కడో US నుంచి కోవిడ్ అప్పుడు ప్రతి ఒక్కరు చూశారు సినిమా. ఇట్ మేడ్ సో మచ్ మనీ. అది చాలా లేట్ డెలివరీ అయిన బేబీ, రైట్? తుంగభద్ర అని ఒక సినిమా ఉంది. ఈ రోజు వరకు ఇట్స్ ద మోస్ట్ అండర్ రేటెడ్ ఫిల్మ్ అని చెప్తా ఉంటారు. సో ఎవ్రీ ఫిల్మ్ ఐ పుట్ మై హార్ట్ అండ్ సోల్. ఇప్పుడు చీకటి గదిలో చిత్తగొట్టుడు అని ఒక సినిమా ఉంది, అది నేను పైకి చేసేలా. దానికి నేను ఎంత ఎఫర్ట్ పెడతానో అంతకన్నా ఎక్కువ ఎఫర్ట్ పెట్టాను, బికాజ్ కమర్షియల్ బాగా రావాలని. సో అలా అడిగితే డెఫినెట్లీ ఆల్ మై బేబీస్ ఐ లవ్. వెరీ టఫ్ టు చూస్. చిన్న ర్యాపిడ్ ఫైర్. నువ్వు ఏజ్, గర్ల్స్, ఫ్లవర్స్ ఇవన్నీ కాకుండా ఏమన్నా అడిగితే ర్యాపిడ్ ఏం అడగను. అంతా హీరోస్, డైరెక్టర్స్. అమ్మాయిల గురించి కూడా, హీరోయిన్, ఈ మూవీ హీరోయిన్ కూడా అసలు నీ హీరోయిన్ గురించి మాకెందుకు? మా హీరోయిన్ కదా, మీ హీరోయిన్ ఆర్జీవి గారు మిస్అండర్స్టూడ్ జీనియస్. ఓకే, నా డౌట్, హెయిర్ స్టైల్ విజయ్ సేతుపతి గారితో విలన్ క్యారెక్టర్ చేస్తున్నారు అని కూడా వచ్చింది. నేను చెప్పలా, మీరు చెప్పలా, కానీ మాకు రూమర్ వచ్చింది. రూమర్స్ అంటే మరి రూమర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు షూటింగ్ జరుగుతుందా?
ఇప్పుడు షూటింగ్ జరుగుతుంది, కానీ దేనికో మనం చెప్పలేము. జరుగుతుంది అంటున్నారు, దేనికో అంటున్నారు. ఏం చెప్తారు విజయ్ సేతుపతి గారి గురించి? యాక్చువల్లీ నాకు ఆయన, నేను చెన్నైలో థియేటర్ చేసేవాడిని, అప్పటి నుంచి ఆయన నాకు పరిచయం. మేము కలిసి షార్ట్ ఫిల్మ్స్ కూడా ఒకటి చేసాం, ఒక మిండుమొరుపునే విండ్ అని. మోస్ట్ హంబుల్ పర్సన్. ఇప్పుడు నాకు WWW ఒక సినిమా నేను చేశాను, గుహన్ గారి డైరెక్షన్లో, సోనీ లివ్లో ఉన్న సినిమా. ఆ సినిమా ఆయనే ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. అప్పుడు ఎలా ఉండేవారు, ఇప్పటి వరకు సేమ్ పర్సనాలిటీ, సేమ్ బిహేవియర్, ట్రూలీ ట్రూలీ అ గుడ్ హ్యూమన్ బీయింగ్. చిరంజీవి గారు బాప్ కా బాప్, మా బాస్, మీ బాస్. మా ఇంట్లో ఏ ఫోటో ఉండదు, నా ఫోటో కానీ ఇలా నవ్వుతుండడం, పెళ్లి ఫోటోలు, ఏ ఫోటో ఉండదు, ఒక్కటే ఫోటో ఉంటుంది. మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ అడుగుతారు, ఒక్కటే ఫోటో ఉంటుంది, చిరంజీవి గారి ఫోటో ఉంటుంది అంతే. నాకు ఇప్పుడుదా తెలియదు మీరు చెప్పేదాకా. చిరంజీవి గారి ఫోటో ఒకటి మా డైనింగ్ టేబుల్ దగ్గర ఒకటి ఉంటుంది, ఆయన అలా ఒక కౌబాయ్ కాస్ట్యూమ్ లో ఉన్నట్టు గ్రాఫిక్ పిక్చర్. అంటే ఇప్పుడన్నా పర్లేదు, కొంచెం యూట్యూబ్ అవన్నీ ఉన్నాయి. ఆ రోజుల్లో ఇంకా మీరు ఒక ప్రొడ్యూసర్ కొడుకు, హీరో కొడుకు అవ్వకపోతే అసలు రాలేవన్న టైంలో ఆయన వచ్చి ఇంత దూరం రావడం, ఇంత ఈ రోజు మన ఇండస్ట్రీకి పెద్దవడం అనేది ఒక డెఫినెట్లీ వేరెవరు చేయగలిగే విషయం కాదు. ఐ థింక్ ఆయన గోవా ఫిల్మ్ ఫెస్టివల్లో చెప్పిన మాటలు గుర్తుంది, మనం ఎక్కడికి వెళ్ళినా తెలుగు వాళ్ళని ఆయన చెప్పిన మాటకి మనం అందరం ఈరోజు. సో హీఈస్ డెఫినెట్లీ ఎ పయనీర్ అండ్ విజనరీ. అందుకు నాకు ఆయన అంటే చాలా ఇష్టం. మీరు ఇప్పుడు చెప్పిన ఒక క్వశ్చన్ గుర్తొచ్చింది, మీరు ఇప్పుడు కౌబాయ్ ఫిల్మ్ చేస్తారు? ఇది కౌబాయ్ ఫిల్మా? వచ్చినప్పుడు చేస్తా. అంటే ఏమన్నా ఎక్స్పెక్ట్ ఇప్పుడైతే ఇంట్రెస్ట్ ఉందా? నేను ఏమైనా చేస్తా, ఏదైనా అది ఏ కాన్సెప్ట్ వచ్చినా సార్, ఏ కాన్సెప్ట్ అయినా చేస్తా నాకు నచ్చితే. ఐ డోంట్, చాలా మంది డైరెక్టర్స్ కథ చెప్పడానికి వచ్చినప్పుడు చెప్తారు, సార్ హీరో క్యారెక్టర్ కొంచెం ఎలా ఉంటుంది, హీరో సైకిల్ మీద వస్తాడు, లూనా మీద వస్తాడు, హీరో అన్నవాడు బెంజ్ కార్లోనే రావాలి లేకపోతే బైక్లోనే రావాలన్నట్టు ఏం లేదు. యూనో ఐ వాంట్ టు మేక్ ఫిల్మ్స్ అబౌట్ ఎవ్రీబడి, ఈవెన్ ఇఫ్ దెర్ ఇస్ అ బెగ్గర్ రోల్, ఐఎమ్ రెడీ టు డూ ఇట్, యూనో ఇఫ్ ఇట్స్ కన్విన్సింగ్ ఎనఫ్. అండ్ పవన్ కళ్యాణ్ గారు మా సినిమాలో డైలాగ్ ఉంటుంది, హీరో ఊరు వాళ్ళందరికీ పవర్ ఇస్తుంటాడు కాబట్టి నన్ను ఈ ఊరికి పవర్ స్టార్ అని కూడా చెప్పొచ్చు అని ఒక డైలాగ్ ఉంటుంది. అలా ఆయన గురించి చెప్పడం కన్నా ఆయన చెప్పిన ఒక విషయం చెప్తాను. నాకు ఆల్మోస్ట్ నేను ప్రతిరోజు అనుకునే ఒక విషయం, ఆశ ఉన్నవాడికి ఓటమి గెలుపు ఉంటాయి, కానీ ఆశయం ఉన్నవాడికి అవేమి ఉండవు, ముందుకు వెళ్ళిపోవడమే. నాది కాదు, ఆయన డైలాగ్, కానీ నేను ప్రతిరోజు చెప్పుకుంటా, ప్రతిరోజు. ఒకసారి మళ్ళీ వన్స్ మోర్ మా ఫ్యాన్స్ కోసం. ఆశ అంటూ ఉన్నవాడికి ఓటమి గెలుపు ఉంటుంది, ఆశయం అంటూ ఉన్నవాడికి అవేమి ఉండవు, ముందుకు సాగిపోవడమే. ఓకే, సాగిపోదాం అన్న, ముందుకు వెళ్ళిపోదాం. నువ్వెక్కడ సాగుతావో తెలియట్లేదు స్వామి, ఎక్కడెక్కడ సాగుతుందో కూడా తెలియట్లేదు. నేను ముందుకు వెళ్దామంట స్ట్రైట్. మహేష్ బాబు గారు ఆయన అంటే నాకు చాలా కోపం యాక్చువల్లీ. ఏం ప్రతి అమ్మాయి అసలు మనం చిన్నప్పుడు ఏదో లవ్ చేద్దామంటే మహేష్ బాబు ఇలా అంటారు, మహేష్ బాబు కల్పిస్తావు, మహేష్ బాబు సినిమాలో ఉన్నాం కదా. సో ఆయన అంటే అది వాళ్ళ ఇష్టం కదా, మన మీద ఏదో అటెన్షన్ వస్తుందని వెళ్తే మహేష్ బాబు గురించే మాట్లాడుతుంటే ఏం చేస్తాం. ఓకే, ఇప్పుడు నువ్వే ఇంటెన్షన్ అంటున్నావు, మేము అదే ఇంటెన్షన్ మీద వెళ్తున్నాం అన్నా. అలా వచ్చా? కర్మ ఇస్ ఎ సైకిల్ అంటున్నాం. ఓకే, మూవీ గురించి ఆడియన్స్కి ఏం చెప్తా ఉన్నా? ఇప్పుడు చాలా సినిమాలు మనం చూసినప్పుడు, కొన్ని సినిమాలు ఎందుకు చూస్తాం, వెళ్తే కొంచెం ఎంటర్టైన్ అవుతాం, కొంచెం బాగుంటుంది, ఏదో చిన్న మెసేజ్ అన్నట్టు వస్తాం. కానీ కొన్ని సినిమాలు మాత్రం మనలో పెద్ద మార్పు తీసుకొస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అపరిచితుడు సినిమా చూసామండి, చూస్తే అరే ట్రాఫిక్ రూల్స్ కొంచెం ఫాలో అవ్వాలి అన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఆర్ లెటెస్ట్ సే ఒక కలర్ ఫోటో లాంటి సినిమా చూసాము అంటే ఇట్ విల్ కమ్ బ్యాక్, ఒక కాస్ట్ గురించి ఎంత ఇలా చేస్తున్నారా అన్న ఒక విషయం మనకి. సో దిస్ ఈస్ అ ఫిల్మ్ విచ్ విల్ డెఫినెట్లీ బ్రింగ్ అబౌట్ ఎ చేంజ్. ఆర్ట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే సొసైటీలో కొన్ని మాటలతో చెప్పిన విషయాలు, చేతులతో తెలియని విషయాలు సినిమాలు చూసి మనం నేర్చుకుంటాం, మారుస్తాం అనేది, దాంట్లో ఎంటర్టైన్మెంట్ మనం ఏంటన్నది చూస్తాం. సో ఇది డెఫినెట్గా మన లైఫ్లో ఒక కొంచెం మార్పు తీసుకొచ్చే సినిమాని. మనం ఎంత దూరం లాస్ట్ 20-30 yearsలో ఎంత మనం ఇవాల్వ్ అయిపోయామంటే, మనం ఫోన్ లేకుండా ఉండలేము, కరెంట్ లేకుండా ఉండలేము. చిన్నప్పుడు కరెంట్ పోతే వచ్చే వరకు వెయిట్ చేస్తాం, కానీ ఇప్పుడు ఇంట్లో నలుగురు ఉంటే ఫోన్ చేసి. ఈ సినిమాలో మీరు అది చేసిన దాన్ని బట్టి చాలా మంది, ఐ మీన్ మనకి చిన్నప్పుడు ఊళ్ళల్లో చూసుంటాము, ఎక్కడైనా కూర్చుంటారు కదా అందరూ రచ్చబండ మీద, అట్లా మీరు బాగా ఎంజాయ్ చేశారా? నేను చాలా ఎంజాయ్ చేశాను. నేను యాక్చువల్లీ చందక్వాడి అని ఒక ఊర్లో షూట్ చేసాం. ఓకే, నేను ఇంకా ఆ ఊర్లోనే ఒక 45 days ఉన్నాను. నాకు యాక్చువల్లీ షూట్ చేసేటప్పుడు టైఫాయిడ్ వచ్చింది. నన్ను టైఫాయిడ్ వచ్చినప్పుడు ఊర్లో వాళ్ళు చూసుకున్నారు, కషాయం చేసి తీసుకొచ్చేవారు.
నువ్వు ఆ నీళ్ళు తాగేవమ్మా అందువల్ల ఇలా అయ్యింది అన్నట్టు నేను ఈ ట్రిప్స్ పెట్టుకుంటా పడుకునేవాడిని. సో ద లవ్ దే గేవ్ మీ వాజ్ ఎప్పుడు మర్చిపోలేను ఆ ఎక్స్పీరియన్స్. సో సినిమా ఎందుకు చూడాలి అంటే డెఫినెట్గా ఒక మంచి ఎంటర్టైనింగ్ కామెడీ ఫిల్మ్. అండ్ మోర్ దెన్ దట్ ఒక లైన్ మ్యాన్ గురించి, ఒక ఊరు పడే కష్టం గురించి మనం ఎంత ఈరోజు మనం స్క్రాల్ చేయకుండా ఎవరు ఉండలేరు, మనం స్వైప్ చేస్తానే ఉన్నాం. వాట్ ఈస్ లైఫ్ బియాండ్ ఇంటర్నెట్, ఫోన్ అండ్ ఎలక్ట్రిసిటీ అన్నది సినిమా. ఈ ప్రపంచంలో మనం మాత్రమే కాదు, చాలా జీవులు ఉన్నాయి. వీ షేర్ ద వరల్డ్ విత్ సో మెనీ అదర్స్. దట్స్ వాట్ ద ఫిల్మ్స్ అబౌట్. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాండ్సమ్గా ఉన్నావు. త్వరలో నువ్వు కూడా ఒక హీరో అవ్వాలని కోరుకుంటున్నాను. మీరు ఆఫర్ ఇస్తే వెంటనే అన్న బ్రదర్ గా మనకు ఆఫర్ ఇచ్చేదే పంచాయతీలు విష్ చేస్తే ప్రాబ్లం ఇదే. డెఫినెట్లీ నా సినిమాలో ఎనీ ప్లేసెస్ దేర్ ఐల్ డెఫినెట్లీ కాల్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. త్వరలో మీరు ఈయనని సినిమాలో చూడొచ్చు. కానీ వచ్చి సరిగ్గా చేయకపోతే తీసి పక్కన పడేస్తా. అందుకన్నా బాగానే చేస్తే ఇంకా ఉండొచ్చేమో, చెప్పలేము. హీరో కూడా అయిపోవచ్చు. అందాకొద్దులే అన్న. సో హ్యాపీ, బాగా మాట్లాడారు. సో ఎంటర్టైనింగ్ మూవీ మంచిగా బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సుమన్ టీవీ. నేను యాంకర్ పవన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.